ఏమండి ఈరోజు మార్గశిర మాసం లక్షవారం అండి. తెలుసు కదా, మేము ఉన్నది విశాఖపట్నంలో ఉంటున్నామండి. ఇక్కడ అమ్మవారి ఉత్సవం అవుతుందండి. కనకమహాలక్ష్మి అమ్మవారు అందరికీ తెలిసిందే. ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలండి. ఈరోజు నేను ఉదయాన్నే లేచిన వెంటనే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకున్నాను. దేవుని గది అన్నీ చేశానండి. పూజ అయ్యింది. ఇప్పుడు ప్రసాదం తీసుకెళ్ళి పెట్టాలండి. అమ్మవారికి పాయాసం చేస్తున్నాను. ఇందులో నెయ్యి వేసుకుందామండి. పాలు చూపించు. పాలు మరుగుతుంది కదా. ఇప్పుడు వేడెక్కిందండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకుందామండి. ఈ నట్స్ అన్నీ తీసుకుందామండి. కమ్మటి వాసన వస్తుందండి. తర్వాత సేమియా వేసుకుందామండి. వేయించుకుందాం. ఇలా నేతిలోనే వేయించుకోవాలండి. బాగా ఫ్రై అయిందండి. ఈ విధంగా రావాలి. స్టవ్ కట్టేస్తున్నానండి. Beetje pakken. Tidak nak pintu wajib.
చూసారండి, బాగా ఉడికింది. మనం ఉడికిందో లేదో చూడాలంటే ఇలా ముక్కలు అవ్వాలండి. ఉడికిపోయింది. యాలక్కాయలు దంచి పెట్టుకున్నానండి, వేసుకుందాం. తర్వాత ఈ డ్రై ఫ్రూట్ అని వేసేసుకుందాం. అంతేనండి, అమ్మవారి ప్రసాదం అయిపోయినట్టే. స్టవ్ కట్టేస్తున్నాను, దించుకుందాం. అండి, ఈరోజు నేను సేమియా చేశానండి, సేమియా పాయసం. ఈరోజు కనకమాలక్ష్మి, అదే తెలిసిందే కదండి, మా విశాఖపట్నంలోనే. మేము ఉన్నది విశాఖపట్నం అండి మాది. మేము పుట్టింది అన్నీ ఈ ఊర్లోనే. ఇవాళ కనకమాలక్ష్మి పండుగ లాస్ట్ రోజు అండి. అమ్మవారికి ఏమో సేమియా పాయసం చేశానండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.